श्रीमद्भगवद्गीता पंचमो अध्यायः संन्यासयोग ध्यान श्लोकम् ओं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संशसि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं। कृष्ण कर्मणां शास्त्रवीतालैन कर्मల సన్యాసం త్యాగాన్ని పునః మళ్ళీ కర్మణాం యోగం చ కర్మయోగాన్ని శంససి చెబుతున్నావు. ఏతయోహో ఈ రెండింటిలో యత్ ఏది శ్రేయస్కరమో తత్ దానిని ఏకం ఒక్కదానిని మే నాకు సునిశ్చితం బాగా దృఢపరిచి బ్రూహి పలుకుము చెప్పుము. అజ్ఞాన సంభూతమైన సంశయాన్ని జ్ఞాన ఖడ్గంచే ఛేదించి కర్మయోగం అనుసరించమని చెప్పబడింది. అర్జునుడు పలికెను, కృష్ణ నీవు కర్మత్యాగాన్ని కర్మ అనుష్ఠానాన్ని కూడా మళ్ళీ చెబుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో చక్కగా నిశ్చయించి నాకు తెలియజెప్పు. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస్యాత్ కర్మయోగ విశిష్యతే. శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు ఉవాచ పలికెను, సన్యాస కర్మ సన్యాసము కర్మయోగ చ నిష్కామ కర్మయోగము ఉభౌ రెండూ కూడా నిశ్రేయసకరౌ ముక్తిదాయకాలు తు కానీ తయోహో ఈ రెండింటిలోనూ కర్మ సన్యాస్యాత్ కర్మత్యాగం కంటే కర్మయోగ నిష్కామ కర్మానుష్ఠానం విశిష్యతే ఉత్కృష్టమైనది. శ్రీ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము నిష్కామ కర్మయోగము ఈ రెండు కూడా ముక్తిదాయకాలే. ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే నిష్కామ కర్మయోగమే నీ వంటి అధికారులకు శ్రేష్టమైనది. మూడవది జ్ఞేయస్స నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వోయి మహాభావో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాభావో అర్జున యహ ఎవడు న ద్వేష్టి ద్వేషించడో న కాంక్షతి కోరడో సహ అతడు నిత్య సన్యాసి కర్మ చేస్తున్నా కూడా సన్యాసియే. జ్ఞేయ అని తెలుసుకో. హి ఏమనగా నిర్ద్వంద సుఖదుఖాది ద్వంద్వరహితుడు సుఖం తేలికగానే బంధ సంసార బంధం నుండి ప్రముచ్యతే ముక్తుడవుతాడు. అర్జున విద్వేషము ఆసక్తి లేనివారు కర్మలను ఆచరిస్తున్నా కూడా నిత్య సన్యాసి అని గ్రహించు. సుఖదుఖాది ద్వంద్వరహితుడైన వాడు అనాయాసంగా ముక్తిని పొందగలడు. 4వ శ్లోకము సాంఖ్యయోగ పృథగ్బాలా ప్రవదంతి న పండితా ఏకమప్యాసిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. బాలా అజ్ఞులు సాంఖ్యయోగం కర్మ సన్యాసము నిష్కామ కర్మయోగము పృథకు వేరని ప్రవదంతి చెబుతారు. పండితా నా పండితులు అలా చెప్పరు. ఏకమపి ఏ ఒక్కటైనా సమ్యక్ చక్కగా ఆస్థిత అనుష్ఠిస్తే ఉభయోహ ఫలం రెండింటి ఫలాన్ని విందతే పొందుతారు. అజ్ఞులే కర్మ సన్యాసము కర్మయోగము వేరువేరని చెబుతారు. పండితులు అలా చెప్పరు. ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా చక్కగా అనుష్ఠింపబడితే రెండింటి ఫలము లభిస్తుంది. కర్మయోగము పరిపూర్ణంగా ఆచరింపబడితే శుద్ధ చిత్తుడై జ్ఞానం పొంది ఈ రెండింటి ఫలమైన కైవల్యాన్ని పొందుతాడు. ఈ రెండింటికి వేరువేరు ఫలాలు లేవు. 5వ శ్లోకము యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. సాంఖ్యై జ్ఞాననిష్ఠులైన సన్యాసులచే యత్ ఏ స్థానము ప్రాప్యతే పొందబడుతుందో యోగై అపి నిష్కామ కర్మయోగుల చేత కూడా తత్ ఆ స్థానమే గమ్యతే పొందబడుతుంది. యహ ఎవడు సాంఖ్యం చ జ్ఞానయోగాన్ని యోగం చ నిష్కామ కర్మయోగాన్ని ఏకం ఒక మోక్షానికే కారణంగా పశ్యతి గుర్తిస్తాడో చూస్తాడో సహ అతడు పశ్యతి యథార్థాన్ని గుర్తిస్తున్నాడు చూస్తున్నాడు. జ్ఞానిష్ఠులైన సన్యాసులు ఏ స్థానాన్ని మోక్షాన్ని పొందుతున్నారో నిష్కామ కర్మయోగులు కూడా ఆ స్థానాన్నే పొందుతున్నారు. జ్ఞానయోగ ఫలము కర్మయోగ ఫలము ఒకటే, అదే మోక్షము. దీనిని గుర్తించిన వాడే తెలుసుకున్నవాడే యథార్థదర్శి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.